అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి యువరాణి. మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. మీ సంతానం శుభకార్యాల రీత్యా అధిక ధనం వ్యయం చేస్తారు. ఈ రోజు శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల రాక వల్ల పనులు కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అన్ని రంగాల్లోని స్త్రీలకు చాలా యోగప్రదంగా ఉండగలదు. ఇక ఈ రోజు కీడు తలపెట్టే స్నేహానికి దూరంగా ఉండండి. స్త్రీలకు తల నరాలు ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమయ్యే దిశగా ఉన్నాయి. చిట్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయ నాయకులు సభల సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ లక్ష్య సాధనకు కృషి పట్టుదల ముఖ్యమని గమనించండి. ఈరోజు తరచూ సభల సమావేశాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని దక్కించుకోవడమే మంచిది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఉద్యోగస్తులు చిక్కుల్లో పడతారు. ఇతరులకు పెద్ద ఎత్తున ధన సహాయం చేసే విషయాల్లో పునరాలోచన అవసరమవుతుంది. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చి సమస్యలను తెచ్చుకోకండి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. మార్కెటింగ్, ప్రైవేటు పత్రికా రంగాల్లోని వారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. మతి మరుపు పెరగటం వల్ల విద్యార్థులకు ఆందోళన అనేది పెరుగుతుంది. మరి ఈ మతి మరుపును పోగొట్టుకోవడానికి విద్యార్థులు ఉదయమే రావి చెట్టు దగ్గర వెళ్ళి 7 సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద మీరు దీపం వెలిగించి రావి చెట్టు వేళ్లకు పాలు నీటిని సమర్పించి పూజ చేయటం ద్వారా అమ్మవారికి మీకున్నటువంటి దోషాలు పరిహారమైపోతాయి. వారికి మేధాశక్తి పెరిగిపోతుంది. మరియు ఈరోజు 10 నిమిషముల పాటు రావి చెట్టు కింద పూజ చేసిన తర్వాత సూర్యుడు రాకమునిపే మీరు ఈ పని చేయటం ద్వారా విద్యార్థులకైతే మేధాశక్తి విపరీతంగా పెరిగేసినటువంటి సూచనలు అయితే గ్రహచలనం రీత్యా కనిపిస్తున్నాయి. భాగస్వామ్య సలహాలను పాటించడం ద్వారా మేలు కలుగుతుంది. ఇంటికి సంబంధించినటువంటి వస్తువుల పట్ల మక్కువ పెరిగిపోతుంది. అన్ని విషయాల్లో హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటేయండి. ఎవరిని కూడా అతిగా నమ్మకూడదు. లక్కీ సంఖ్య 93, లక్కీ కలర్ అయితే మరి ఆవాలు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.